హాయ్ హలో వెల్కమ్ టు సీ స్క్వేర్తో ముచ్చట్లు. వ్యాస మహర్షి చెప్పినట్టు గణేష కథ రాయడం మొదలుపెట్టాడు. అయినా చిన్ను ఒక డౌట్, వ్యాస మహర్షి మహాభారతం ఎందుకు రాశారంటావు? అది చాలా మంచి ప్రశ్న చిన్ని. వ్యాసకి తెలుసు ఈ కథలో మనకి చాలా జీవిత పాఠాలు ఉన్నాయని. అంటే మహాభారతం ఒక కథ కాదు, ఒక జీవిత జ్ఞానం అన్నమాట. ఎగ్జాక్ట్లీ చిన్ని. సత్యం, ధర్మం, మోహం, క్రోధం మనం నేర్చుకోవడానికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆహా, అంటే వ్యాస మహర్షి కథలో మనల్ని చూపించే మిర్రర్లా ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు చిన్ని. మహాభారతంలో మనం ఉన్నాం కాబట్టే అది ఇప్పుడు మనకు రిలేటెడ్ అవుతుంది. చాలామంది అంటారు పాత కథలు ఎందుకు చదవాలి, ఇవి ఇప్పుడు యూజ్ లేదు కదా అని. మహాభారతం నుంచి ఒక జీవిత పాఠం. వ్యాస మహర్షి మహాభారతాన్ని టైంపాస్ కోసం రాయలేదు. ఆయన దానిలో ఈగో, అసూయ, ధర్మం, సత్యం, మరెన్నో ఎమోషనల్ స్ట్రగుల్స్ గురించి చాలా లైఫ్ లెసన్స్ రాశారు. ఉదాహరణ, ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం రియల్ లైఫ్లో. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ప్రాపర్టీ కోసం గొడవ పడితే అది దుర్యోధనుని గ్రీడ్ని చూపిస్తుంది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, పాత కథలు కాదు, ప్రతిరోజు మనం జీవించడంలో మహాభారతం లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరిన్ని విశేషాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ సీ స్క్వేర్తో ముచ్చట్లు. Please like, share, subscribe for more videos.